దువ్వాడ శ్రీనివాస్ గారు కూర్చుని పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లి గురించి ప్రశ్నించండి మీరు వెళ్ళని చెప్పి. అయ్యా స్వామి మీరు ఒక్క నిమిషం ఆగాలి, కొంచెం పాజ్ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారి భార్యలు ఎవరు? నీ దివ్వెల మాధురిలాగానో లేకపోతే మీ వైఫ్ వాణిలాగానో బయటకు వచ్చి గొడవల రచ్చగేడవల పిల్లల మీద అగాయిత్యాలు జరగల, పిల్లలు వచ్చి మొత్తుకోలా, పిల్లలు వచ్చి నాన్న ప్రేమ కావాలి నాన్నకు ఫోన్ చేస్తూ ఉన్న షోల్లో పార్టిసిపేట్ చేయలా, పిల్లలందరూ మా నాన్న మాకు అన్యాయం చేశాడని మొత్తుకోలా. పేగు బంధము సమాజం క్రియేట్ చేసిన మ్యారేజ్ 2 బంధాలు తీసుకొచ్చి పబ్లిక్లో ఎండేలా పవన్ కళ్యాణ్ గారికి. ఆయన కుదరలేదు, నేను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాను ఆయన పబ్లిక్లో చెప్పారు. స్వతంత్రంగా మన లీగల్లీ సిస్టమ్ ఫాలో అయ్యి వైఫ్కి అబ్జెక్షన్ లేనప్పుడు డైవోర్స్ తీసుకుని ప్రాపర్ వేలో లీగల్ సిస్టంలో డైవోర్స్ తీసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎవరికి ప్రాబ్లం? నువ్వు కంపారిజన్ ఏకంగా పవన్ కళ్యాణ్తో ఎలా పెట్టుకుంటావు? ఐఎమ్ నాట్ సేయింగ్ యువర్ బిగ్గర్ ఆర్ హీ స్మాలర్ ఆర్ హీస్ బిగ్గర్ ఆర్ యువర్ స్మాలర్, ఇక్కడ అది కూడా రావట్లేదు. నేను ఎలా పెట్టుకుంటావు? వాళ్ళ వైఫ్స్ ఏమైనా రోడ్డు మీదకి వచ్చి గొడవ పడ్డారా? ఫస్ట్ వైఫ్ శ్రీదేవి అవనండి, సెకండ్ వైఫ్ రేణు దేశాయ్ గారు అవనండి, థర్డ్ వైఫ్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వైఫ్ ఆవిడవనండి, వీళ్ళు ఎవరైనా పబ్లిక్ వచ్చి మాట్లాడారా? నువ్వు వైసీపీలో ఉన్నప్పుడే బోరుగడ్డ నీళ్ళు లాంటి వెధవలు కూర్చుని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ వైఫ్ అన్నప్పుడు నువ్వు నోరు మెదపలా.